ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది రావ్ బహదూర్ గురించి. రావ్ బహదూర్ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలంటే మనం మాట్లాడుకోవాల్సింది సత్యదేవ్ యాక్టింగ్ గురించి. ఒక్కొక్క సీన్ లో తన యాక్టింగ్ తోటి ఆడియన్స్ ని చాలా మెస్పరైజ్ చేశాడు మూవీలో. డైరెక్టర్ వెంకటేష్ మహా తన రైటింగ్ స్టైల్ తోటి ఆడియన్స్ ని మరొక ట్రాన్స్ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయాడు ఈ మూవీ తోటి. అంత కాంప్లెక్స్ ఉన్న స్క్రీన్ ప్లేని తను చాలా సింపుల్ గా హ్యాండిల్ చేశాడు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి ఇంకా బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ. నాకైతే ఒక్కొక్క ఫ్రేమ్ చూడగానే ఒక ఆర్ట్ వర్క్ లాగా అనిపించింది. నాకైతే మనకి అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించవచ్చు. ప్రొసీడింగ్స్ అయ్యే కొద్దీ స్టోరీ చాలా ఇంటెన్సివ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి మనం అందరం మెస్పరైజ్ అవుతాం. నాకైతే రావ్ బహదూర్ చాలా బాగా నచ్చింది. ఈ వీకెండ్ కి ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే ఈ రావ్ బహదూర్ ని తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరింత కావాలంటే సబ్స్క్రైబ్ టు మూవీస్ బండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.